మనం గాలిని లోపలికి పీల్చి బయటకు వదలడాన్ని ఏమంటాం? నిశ్వాసం, ఉచ్ఛ్వాసం, శ్వాసించడం పైవన్నీ. ఆన్సర్ శ్వాసించడం. ఆరోగ్యవంతుడైన మానవుడు ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? ఏ 45, బి 72, సి 18, డి 36. ఆన్సర్ 18 సార్లు. మనం గాలిని లోపలికి పీల్చడాన్ని ఏమంటాము? నిశ్వాసం, శ్వాసక్రియ, ఉచ్ఛ్వాసం పైవన్నీ. మనం గాలిని లోపలికి పీల్చడాన్ని ఏమంటాం? ఉచ్ఛ్వాసం అంటాం. మనం గాలిని బయటకు వదలడాన్ని ఏమంటారు? నిశ్వాసం, శ్వాసక్రియ. ఏ నిశ్వాసం, బి శ్వాసక్రియ, సి ఉచ్ఛ్వాసం, డి పైవన్నీ. ఆన్సర్ నిశ్వాసం. ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుతామో దాన్ని ఏమంటాం? ఏ నాడీ స్పందన, బి శ్వాసక్రియ రేటు, సి హృదయ స్పందన రేటు, డి పైవేవి కావు. ఆన్సర్ శ్వాసక్రియ రేటు. ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుతామో దాన్ని ఏమంటాం? శ్వాసక్రియ రేటు అంటాం. వ్యాయామం చేసేటప్పుడు శ్వాసక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది అనేది ఆన్సర్. ఏ అవును, బి కాదు, సి తెలియదు, డి పైవేవి కావు. ఆన్సర్ అవును. వ్యాయామం చేసేటప్పుడు శ్వాసక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది అనేది అవును ఆన్సర్.